నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరల పెంపునకు కేంద్రం ఆమోదం. స్వదేశీ ఇంధనం కోసం కోల్ గ్యాసిఫికేషన్ భారీగా నిధులు. విదేశీ మారక ద్రవ్య నిల్వలను కాపాడుకునేందుకు కేంద్రం చర్యలు. బంగారం, వెండి దిగుమతులపై సుంకం 6 నుంచి 15% పెంపు. హైదరాబాద్ లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను విస్తరిస్తామన్న ఊబర్ సీఈఓ. ఫ్యూచర్ సిటీలో ఊబర్ కార్పొరేట్ ఆఫీస్ నిర్మాణానికి ఆసక్తి. పోక్సో కేసులో విచారణకు బండి భగీరథ్ గైర్హాజరు. ఆధారాల సేకరణకు 2 రోజుల గడువు కోరుతూ పోలీసులకు మెయిల్. నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో ముమ్మరంగా దర్యాప్తు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సీబీఐ సోదాలు, 5గురి అరెస్ట్. తమిళనాట బల పరీక్షలో నెగ్గిన విజయ్. టీవీకే ప్రభుత్వానికి 144 మంది మద్దతు. చైనాలో పర్యటిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇరాన్ యుద్ధం, వర్తకం, ఆయుధాల విక్రయంపై చర్చ. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరల పెంపునకు ఆమోదం తెలిపింది. వ్యవసాయ పంటల ధరల కమిషన్ సిఫారసుల మేరకు 14 రకాల పంటలకు కనీస మద్దతు ధరలను నిర్ణయించింది. ఇందుకోసం 2.6 లక్షల కోట్లు వెచ్చించాలని నిర్ణయించింది. క్వింటా వరికి కనీస మద్దతు ధరను ₹72 పెంచి 2,441 రూపాయలకు చేర్చింది. క్వింటా పత్తి కనీస మద్దతు ధరను ₹557 పెంచి 8,267 రూపాయలను చెల్లించాలని నిర్ణయించింది. క్వింటా జొన్న కనీస మద్దతు ధరను ₹4,023 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. క్వింటా కందుల కనీస మద్దతు ధరను ₹450 పెంచి 8,450 రూపాయలు చెల్లించాలని నిర్ణయించింది. క్వింటా మొక్కజొన్నల కనీస మద్దతు ధర ₹10 పెంచి 2,410 రూపాయలుగా నిర్ణయించింది. క్వింటా పెసల కనీస మద్దతు ధర 8,780. క్వింటా మినుముల కనీస మద్దతు ధర ₹400 పెంచి 8,200గా ఖరారు చేసింది. ఇదే సమయంలో కోల్ గ్యాసిఫికేషన్ పథకానికి 37,500 కోట్లు కేటాయింపునకు పచ్చజెండా ఊపింది. ఇంధనం కోసం విదేశాలపై ఆధారపడకుండా కోల్ గ్యాసిఫికేషన్ పథకాన్ని తీసుకొచ్చామని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. కోల్ గ్యాసిఫికేషన్ ప్లాంట్లు ఏర్పాటు చేసే ప్రైవేటు సంస్థలకు ప్రోత్సాహకాలు ఇస్తామని వెల్లడించారు. కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా ఏటా 6,300 కోట్లు ఆదాయం, 50,000 కొత్త ఉద్యోగాలు వస్తాయని వివరించారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఏడాది పాటు బంగారం కొనవద్దని దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చిన వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని భారీగా పెంచుతూ కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దేశంలో విదేశీ మారక ద్రవ్య నిల్వలను కాపాడుకునేందుకు, అనవసర దిగుమతులను అరికట్టేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో బంగారం, వెండిపై ఉన్న దిగుమతి సుంకాన్ని గతంలో ఉన్న 6% నుంచి ఏకంగా 15% పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్లాటినంపై కూడా దిగుమతి సుంకాన్ని 6.4% నుంచి 15.4% పెంచారు. పెరిగిన ఈ ధరలు ఈ రోజు నుంచే అమల్లోకి వచ్చాయి. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర ప్రస్తుతం బ్యారెల్కు $107కు చేరింది. దీనివల్ల మన విదేశీ మారక నిల్వలు వేగంగా కరిగిపోతున్నాయి. ఈ నిల్వలను ముడిచమురు, ఎరువులు వంటి నిత్యావసరాల దిగుమతికి కేటాయించాలని, విలాస వస్తువుల దిగుమతిని తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పెంపుతో మార్కెట్లో బంగారం ధర ఒక్కసారిగా భగ్గుమంది. 10 గ్రాముల బంగారంపై సుమారు ₹27,000 మేర అదనపు భారం పడనుంది. ఢిల్లీ మార్కెట్లో తులం బంగారం ధర నేడు ₹1,56,800కు చేరుకుంది. కేజీ వెండి ధర కూడా భారీగా పెరిగి ₹2,77,000కు చేరింది. అంతర్జాతీయ పరిణామాల వల్ల అమెరికన్ డాలర్తో పోలిస్తే రూపాయి విలువ రికార్డు స్థాయిలో 95.63 వద్ద ట్రేడ్ అవుతుండటం ఆర్థిక ఆందోళనను మరింత పెంచుతోంది. ప్రభుత్వ నిర్ణయంపై ఆల్ ఇండియా జేమ్స్ అండ్ జ్యువెలరీ కౌన్సిల్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. దిగుమతి సుంకం పెంచడం వల్ల స్మగ్లింగ్ పెరిగే అవకాశముందని, గ్రే మార్కెట్ పుంజుకుంటుందని వ్యాపారవేత్తలు
వ్యాపారవేత్తలు హెచ్చరిస్తున్నారు. వినియోగదారులు తక్కువ క్యారెట్ ఉన్న బంగారం వైపు మొగ్గు చూపాలని, పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవాలని జెమ్స్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ సూచిస్తోంది. పరిస్థితి చక్కబడే వరకు అంటే కనీసం మరో ఏడాది పాటు ఈ అధిక ధరలు కొనసాగే అవకాశముందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ట్రేడింగ్ ఎకనామిక్స్ డేటా ప్రకారం భారతదేశ విదేశీ మారక నిల్వలు ప్రస్తుతం సుమారు $690.69 బిలియన్ వద్ద ఉన్నాయి. ఫిబ్రవరిలో ఇవి $728 బిలియన్ చేరినా ప్రపంచవ్యాప్త అనిశ్చితితో ఏప్రిల్ నాటికి తగ్గుముఖం పట్టాయి. మరోవైపు 2026 నాటికి మన దేశ కరెంట్ అకౌంట్ లోటు $84.5 బిలియన్ చేరుకుంటుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. కరెంట్ అకౌంట్ లోటు పెరగడం అంటే దేశంలోకి వస్తున్న డాలర్ల కన్నా విదేశాలకు వెళ్లిపోతున్న డాలర్లే ఎక్కువ అని అర్థం. ఇందుకు అతిపెద్ద కారణాలు ముడి చమురు, బంగారం, ఎరువుల దిగుమతులు. గత ఆర్థిక సంవత్సరంలో భారత్ ఏకంగా $72 బిలియన్ విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకుంది. భారత కరెన్సీలో ఇది 6,85,000 కోట్ల రూపాయలకు సమానం. ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం కొంటున్న రెండో దేశం మనది. భారత మొత్తం దిగుమతుల బిల్లు $775 బిలియన్ కాగా అందులో బంగారం వాటా $72 బిలియన్. బంగారం దిగుమతులు కనీసం 30-40% తగ్గినా దేశానికి $20-25 బిలియన్ ఆదా అవుతాయి. అదే 50% మేర కొనుగోలు తగ్గితే ఏకంగా $36 బిలియన్ మిగులుతాయి. అంటే మన కరెంట్ అకౌంట్ లోటులో సగానికి సగం భారం తగ్గినట్లే. ప్రధాని నరేంద్ర మోదీ మాటల్లోనే కాదు చేతల్లోనూ పొదుపును పాటిస్తూ దేశ ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. చమురు వినియోగాన్ని తగ్గించాలని ఇటీవల ప్రజలకు విజ్ఞప్తి చేసిన మోదీ ఇప్పుడు తన సొంత కాన్వాయ్ పరిమాణాన్ని భారీగా తగ్గించుకున్నారు. ఇటీవల గుజరాత్, అసోం పర్యటనల సమయంలో తక్కువ వాహనాలతోనే పర్యటించారు. ఎస్పీజీ నిబంధనల ప్రకారం అత్యవసరమైన భద్రతా వాహనాలను మాత్రమే ఉంచి మిగిలిన అదనపు వాహనాలను తొలగించారు. కొత్తగా కొనుగోలు చేయకుండానే అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ వాహనాలను తన కాన్వాయ్లో చేర్చాలని ప్రధాని అధికారులను ఆదేశించారు. పశ్చిమాసియా సంక్షోభం దృష్ట్యా విదేశీ మారక నిల్వలను కాపాడేందుకు ఇంధన వినియోగాన్ని తగ్గించాలని ఆదివారం ప్రధాని పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే ఆయన తన భద్రతలో భాగంగా ఉండే వాహనాల సంఖ్యను తగ్గించాలని నిర్ణయించారు. గగనతల ఆంక్షలు, విమాన ఇంధన ధరల పెరుగుదల వేళ దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని అంతర్జాతీయ విమానాలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఢిల్లీ షికాగో, ముంబై న్యూయార్క్, ఢిల్లీ షాంఘై, చెన్నై సింగపూర్, ముంబై ఢాకా, ఢిల్లీ మాలే విమానాలను రద్దు చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా వెల్లడించింది. జూన్ నుంచి ఆగస్టు వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని తెలిపింది. గగనతల ఆంక్షలు, విమాన ఇంధన ధరలు భారీగా పెరగడంతో ఈ మార్గాల్లో విమానాలను నడపడం వాణిజ్యపరంగా లాభదాయకం కాదని ఎయిర్ ఇండియా పేర్కొంది. ఇతర మార్గాల్లో యథావిధిగా విమాన సర్వీసులను నడుపుతామని వివరించింది. నెలకు 1,200కు పైగా అంతర్జాతీయ విమాన సర్వీసులు అందుబాటులో ఉంటాయని తెలిపింది. రాష్ట్రంలో వ్యాపార విస్తరణకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఊబర్ సంస్థ సీఈఓ ఖోస్రో షోహీ తెలిపారు. భారత్ ఫ్యూచర్ సిటీలో కార్పొరేట్ కార్యాలయం ఏర్పాటు చేసేందుకు ఊబర్ సంస్థ సీఈఓ ఆసక్తి చూపారు. జూబ్లీహిల్స్లోని నివాసంలో సీఎం రేవంత్ రెడ్డితో ఊబర్ సంస్థ సీఈఓ సమావేశమయ్యారు. హైదరాబాద్లో ఊబర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను విస్తరిస్తున్నట్లు కంపెనీ సీఈఓ సీఎంకు వివరించారు. అమెరికా బయట మొదటిసారి ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో 600 మంది ఇంజనీర్లు పనిచేస్తున్నారని సీఈఓ ఖోస్రా షాహీ తెలిపారు. పార్కింగ్ వ్యాపారంలోకి ప్రవేశించే అంశాన్ని పరిశీలించాలని ఊబర్ సంస్థకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. దేశంలోని ప్రముఖ నగరాల్లో పార్కింగ్ సమస్యను ఊబర్ ప్రతినిధులకు వివరించిన సీఎం భవిష్యత్ అవసరాల దృష్ట్యా మల్టీ లెవెల్ పార్కింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పారు. సీఎం సూచనపై స్పందించిన ఊబర్ యాజమాన్యం సమగ్ర అధ్యయనం చేస్తామని తెలిపింది. ఊబర్ విస్తరణకు అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని హామీ ఇచ్చారు. అంతకుముందు లోకాయుక్త జస్టిస్ రాజశేఖర్ రెడ్డి, ఇంజనీరింగ్ ఎగుమతుల ప్రోత్సాహక మండలి ప్రాంతీయ చైర్మన్ రమణ్ రఘు, డైరెక్టర్ జేవీ రాజగోపాలరావు, సైనిక సంక్షేమ శాఖ డైరెక్టర్ బ్రిగేడియర్ ఎస్ఆర్ బాబు మర్యాదపూర్వకంగా కలిశారు. పోక్సో కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పోలీసుల విచారణకు గైర్హాజరయ్యారు. పేట్ బషీరాబాద్ ఠాణాలో విచారణకు రావాల్సి ఉండగా 2 రోజుల సమయం కావాలంటూ మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చారు. దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానన్న భగీరథ్ వ్యక్తిగత కారణాలతో విచారణకు హాజరు కాలేకపోతున్నానని వెల్లడించారు. కేసుకు సంబంధించిన ఆధారాలు సేకరించేందుకు 2 రోజుల గడువు మంజూరు చేయవలసిందిగా పోలీసులను అభ్యర్థించారు. విచారణకు హాజరయ్యేందుకు మరో తేదీని సూచించాలని పోలీసులను కోరారు. భగీరథ్ తన కుమార్తెను వేధిస్తున్నాడంటూ 17 ఏళ్ల బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 8న పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో విచారణకు రావాలని భగీరథ్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ విచారణకు భగీరథ్ గైర్హాజరయ్యారు.
హైదరాబాద్లోని పలు రద్దీ ప్రాంతాలైన మెట్రో పిల్లర్లు, బస్టాండ్లు, బహిరంగ గోడలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పరారీలో ఉన్నాడని పోస్టర్లలో వెలిశాయి. ఈ పోస్టర్లలో బండి భగీరథ్ ఫోటోను ముద్రించి అతనిపై పోక్సో చట్టం కింద కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కుమారుడు పోక్సో కేసులో నిందితుడు బండి భగీరథ్ కనిపించడం లేదన్నారు. ఇతని ఆచూకీ తెలిసిన వారు వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్లో సమాచారం అందించండి అంటూ ఆ పోస్టర్లలో రాసి ఉంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుణ్ణి తప్పించే అవసరం తమకు లేదని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని ఆయన వెల్లడించారు. హైదరాబాద్ గాంధీ భవన్లో మీడియాతో చిట్చాట్ చేసిన మహేష్ గౌడ్ బండి కొడుకు కేసులో ఎలాంటి జాప్యం లేదని, పోక్సో చట్టం తెచ్చింది కాంగ్రెస్ పార్టీయే కాదా అని అన్నారు. బాధిత అమ్మాయికి ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. బండి సంజయ్ కుమారుడు అబ్స్కాండింగ్ అయ్యాడని పోస్టర్ ఎవరు వేశారో, ఎవరు తీసివేశారో తెలియదని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. తన కుమారుడి పోక్సో కేసులో కేంద్ర మంత్రిగా బండి సంజయ్ చట్టానికి సహకరించాల్సింది పోయి కుట్ర పన్నిన వారిని వదిలిపెట్టనని బెదిరింపులకు పాల్పడటం సరికాదని బీఆర్ఎస్ నేతలు ఆక్షేపించారు. బీఆర్ఎస్ ఒత్తిడితోనే బండి భగీరథ్ పై ప్రభుత్వం పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిందన్నారు. మైనర్ బాలికకు అన్యాయం జరిగితే సిట్ ఏర్పాటు చేయడం ద్వారా ఏ సంకేతాలు పంపుతున్నారని ప్రశ్నించారు. ఇంత జరుగుతున్నా ప్రధానికి సమాచారం లేదా, బండి సంజయ్ను ప్రధాని ఎందుకు మందలించలేదని ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. టోటల్గా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం వలన ఈరోజు పోక్సో చట్టాలనే మార్చడం జరిగింది. ఇందులో భాగంగా కొంతమంది దీని కులానికి చెందిన వ్యక్తిగా కులాన్ని ప్రతిపాదన తీసుకొచ్చారు. ఈ యొక్క అంశాన్ని కులానికి ప్రతిపాదించకూడదని చెప్పేసి ముందుగా మేము చెప్తూ, ఇప్పటికైనా చట్టానికి మీరు సహకరించమని కోరుతూ నిన్న కూడా ఒక వ్యాఖ్య చేశారు. ఇందులో ఎవరెవరైతే కుట్ర పన్నారో వారందరూ కూడా అంతు చూస్తా అని ఒక బెదిరింపు ధోరణిలో చెప్పడం అనేది దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాము. ఈ సంఘటన జరిగిన తర్వాత స్వయంగా భారత ప్రధాని ఆయన పక్కన కూర్చోబెట్టుకొని ఒక మంత్రి దేశానికంతా తెలిసింది, మరి ప్రధానమంత్రికి తెలియదా? ఈ దేశంలో మహిళల పక్షాన ఒక్క మాట బండి సంజయ్ గారిని మందలించినట్టు కానీ, నీ కొడుకును ఒప్పజెప్పమని చెప్పినట్టు కానీ వస్తే బాగుండేది. కొడుకు ఎప్పుడో ఇంటర్మీడియట్లో 10th ఉన్నప్పుడు మరి గొడవలైనాయి, క్లబ్లలో పబ్బులలో గొడవలైనాయి అని చెప్పి పేపర్లో వస్తే ఆ రోజు నువ్వు కరెక్ట్గా భయపెట్టి ఉంటే ఒక ఆడపిల్ల జీవితం ఈ విధంగా అయ్యేది కాదు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేయాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. బండి సంజయ్ మోదీ సభకు హాజరు కావటం వల్ల రాజకీయ నాయకుల పిల్లలు ఏ తప్పు చేసినా తప్పించుకుంటారనే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడిందని కవిత ఆరోపించారు. కొంతమంది అత్యుత్సాహంతో బాధితురాలి ఫోటోలను బయటపెట్టారని, వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఒక దేశ ప్రధానమంత్రి గారు వచ్చి కూర్చున్న వేదిక మీద బండి సంజయ్ గారు కూడా ఆ వేదికను పంచుకోవడం నిజంగా చాలా శోచనీయం. ఇవాళ సమాజంలో ఒక మెసేజ్ ఏమొచ్చిందంటే, ఇటువంటి రాజకీయ కుటుంబాలలో ఉన్నటువంటి వారి పిల్లలు ఏ తప్పు చేసినా సరే పోలీసులు మరి సరైనటువంటి చర్యలు తీసుకోలేని పరిస్థితి ఉంటుంది అనేటటువంటి ఒక మెసేజ్ వారు ఆ వేదికను పంచుకోవడం ద్వారా పోయింది. సో బండి సంజయ్ గారి కుమారుడు ఈ దేశం వదిలి వెళ్ళిపోకుండా ఉండడానికి తక్షణమే మన తెలంగాణ పోలీస్ అధికారులు లుకౌట్ నోటీస్ లాంటిది ఇవ్వాలి. ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడానికి ఇవాళ డైరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీయే కారణం. ఎందుకు అమ్మాయి ఫోటోలు బయటికి రావాలి, అమ్మాయి వీడియోలు బయటికి రావాలి? నేను పోలీస్ శాఖ వారిని కోరుతా ఉన్నాను, ఎవరెవరైతే ఆ అమ్మాయి ఫోటోలు వీడియోలు పోస్ట్ చేసిండ్రో ఆ సోషల్ మీడియా అకౌంట్స్ బ్లాక్ చేయండి, వారిని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మహబూబ్ నగర్లో కొత్త కలెక్టరేట్ వద్ద బొలెరో వాహనం అదుపు తప్పి బోల్తాపడి ఓ బాలుడు మృతి చెందగా 19 మందికి గాయాలయ్యాయి. చిన్నచింతకుంట మండలం దమగ్నాపూర్కు చెందిన 20 మంది, భూత్పూర్ మండలం కొత్త మలగరలో ఓ శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. స్థానికులు వెంటనే క్షతగాతులను ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. నీట్ రద్దు చేస్తూ ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనను ఖండిస్తూ తెలంగాణ రాష్ట్రం విద్యార్థి సంఘాలు నిరసన చేపట్టాయి. కరీంనగర్లో బీఆర్ఎస్వి విద్యార్థి సంఘం తెలంగాణ చౌక్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
లోక్ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. శ్రేణులు లోక్ భవన్ ముట్టడికి యత్నించారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని వై జంక్షన్ వద్ద అఖిల భారత విద్యార్థి సమాఖ్య వారు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. పేపర్ లీకేజ్ కు కారణమైన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీను రద్దు చేయాలని మండిపడ్డారు. కారకులను శిక్షించాలని, నీట్ పరీక్ష నిర్వహణ రాష్ట్రాలకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజకీయ ప్రమేయం ఉన్నటువంటి వ్యక్తులకు ఈరోజు పేపర్లు అమ్ముకుంటూ ఈరోజు వ్యాపారం చేసుకునే పరిస్థితి దేశంలో కనబడుతుంది. కాబట్టి తక్షణమే నీటి పరీక్షను రద్దు చేసి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో వైద్య విద్య ప్రవేశ పరీక్ష పెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేపించి దాంతో పాటు ఎన్టీఆర్ ప్రక్షాళన చేసి అదేవిధంగా ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆ రాష్ట్రంలో వైద్య విద్య ప్రవేశ పరీక్షలు పెట్టుకునేందుకు అవకాశం కల్పించాలని చెప్పేసి ఏఎస్ఎఫ్గా కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. దక్షిణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికే మొత్తుకుంటున్నారు. ఇలా నీట్ పరీక్ష నిర్వహణ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఇచ్చి స్వతంత్ర ప్రతిపత్తి నీటి పరీక్ష నిర్వహణ ఇవ్వాలని చెప్తున్నా. కేంద్రం ఒకే దేశం ఒకే పరీక్ష అంటూ ఇలా పేపర్ లీకేజ్ చేస్తే విద్యార్థుల జీవితాలతో చెలాటమాడుతుంది. కాబట్టి పేపర్ లీకేజ్ కారకులు వెంటనే అరెస్ట్ చేయాలి. నీట్ పరీక్ష నిర్వహణ రాష్ట్రాలకు ఇవ్వాలని చెప్పి ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తా ఉన్నాం. రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ ఎలాంటిది లేకుండా ఈ పరీక్షలు నిర్వహించాలి. దానికి ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్ చేస్తాం. తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం బల పరీక్షలో నెగ్గింది. విజయ్కు అనుకూలంగా 144 ఓట్లు పడగా వ్యతిరేకంగా 22 ఓట్లు వచ్చాయి. పీఎంకే బీజేపీకి చెందిన మొత్తం 5 ఎమ్మెల్యేలు తటస్థంగా నిలిచారు. 25 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు విజయ్కు జైకొట్టడం గమనార్హం. తమిళనాడు శాసనసభలో టీవీకే ప్రభుత్వం తన బలాన్ని నిరూపించుకుంది. మే 13వ తేదీలోగా మెజారిటీ నిరూపించుకోవాలని గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ ఆదేశించిన నేపథ్యంలో ఇవాళ తమిళనాడు అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్ నిర్వహించారు. బల పరీక్షలో విజయ్కు అనుకూలంగా 144 మంది సభ్యులు ఓటు వేయగా వ్యతిరేకంగా 22 మంది ఓటు వేశారు. పీఎంకేకు చెందిన 4, బీజేపీకి చెందిన 1 ఎమ్మెల్యే తటస్థంగా ఉన్నారు. సభ ప్రారంభం కాగానే బల పరీక్షపై తీర్మానాన్ని సీఎం విజయ్ ప్రవేశపెట్టారు. వివిధ పార్టీల ఫ్లోర్ లీడర్లు తమ గళాన్ని వినిపించారు. కాంగ్రెస్ తో పాటు సిపిఐ, సిపిఎం, వీసీకే, ఐయుఎంఎల్, డీఎండీకే పార్టీలు విజయ్ ప్రభుత్వానికి పూర్తి మద్దతు ప్రకటించాయి. డీఎంకేతో పాటు అన్నా డీఎంకే పళనిస్వామి వర్గం వ్యతిరేకించాయి. బల పరీక్షకు ముందుగానే విజయ్ తమిళనాడు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ ఆరోపించారు. ఎన్నికల్లో 65% తమిళనాడు ఓటర్లు విజయ్కి వ్యతిరేకంగా ఓటు వేశారని పేర్కొన్నారు. ఇప్పుడు వేరే దారి లేక డీఎంకే కూటమిలోని పక్షాలతోనే విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎలా నెరవేరుస్తారని విజయ్ ప్రభుత్వాన్ని ఉదయనిధి స్టాలిన్ ప్రశ్నించారు. తమిళనాడులో రీల్ ప్రభుత్వం కాకుండా రియల్ ప్రభుత్వం ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఓటింగ్ కు దూరంగా ఉంటామని చెబుతూ 59 ఎమ్మెల్యేలు ఉన్న డీఎంకే వాకౌట్ చేసింది. మరోవైపు అన్నా డీఎంకే పళనిస్వామి వర్గం విజయ్ కు వ్యతిరేకంగా ఓటు వేస్తామని ముందే చెప్పింది. విజయ్ ప్రభుత్వం తమ పార్టీలోని కొందరు ఎమ్మెల్యేలకు డబ్బు ఆశ చూపి ఆకర్షించే ప్రయత్నం చేసిందని పళనిస్వామి ఆరోపించారు. పళనిస్వామి వ్యాఖ్యలను అన్నా డీఎంకేలోని షణ్ముఖం వర్గం ఖండించింది. తమ వర్గం ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి మద్దతుగా ఓటు వేస్తారని తెలిపింది. తమిళనాడు అసెంబ్లీలో చర్చ సందర్భంగా తొలుత మాట్లాడిన కాంగ్రెస్ సభ్యులు తాము విజయ్ కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. విజయ్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకున్న తొలి 3 నిర్ణయాలపై హర్షం వ్యక్తం చేశారు. ఆ తర్వాత వామపక్షాలు విజయ్ కు మద్దతు ప్రకటించాయి. తమిళనాడులో గవర్నర్ రూల్ ను అడ్డుకోవాలనే అభిప్రాయాన్ని సిపిఎం వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం తమిళనాడు హక్కులను కాలరాస్తోందని సిపిఐ ఆరోపించింది. విజయ్ 5 ఏళ్ల పాటు కొనసాగాలని వీసీకే ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే ఓఎస్డీగా వ్యక్తిగత జ్యోతిష్యుణ్ణి విజయ్ నియమించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. విజ్ఞాన శాస్త్రానికి సీఎం అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. ఏఎంఎంకే బహిష్కృత ఎమ్మెల్యే కామరాజు సైతం విజయ్ కు మద్దతు ఇచ్చారు. 1 ఎమ్మెల్యే ఉన్న డీఎండీకే సైతం విజయ్ కు మద్దతు తెలిపింది. విద్యా సంస్థలు, ఆధ్యాత్మిక క్షేత్రాల వద్ద ఉన్న 717 మద్యం దుకాణాల మూసివేత నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసింది. చర్చ అనంతరం టీవీకే ప్రభుత్వానికి మద్దతిచ్చిన అందరికీ విజయ్ కృతజ్ఞతలు తెలిపారు. తమ ప్రభుత్వం పూర్తి 5 ఏళ్ల కాలం పాలిస్తుందని విజయ్ ధీమా వ్యక్తం చేశారు. టీవీకే ప్రభుత్వం సంపూర్ణ లౌకిక విధానాన్ని అవలంబిస్తుందని విజయ్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హామీలను కూడా కొనసాగిస్తామని చెప్పారు. టీవీకే ప్రభుత్వం అనేది ఓటు వేయని వారిది కూడా అని విజయ్ పేర్కొన్నారు. తమిళనాడు అసెంబ్లీలో మ్యాజిక్ మార్క్ 118 సీట్లు కాగా విజయ్ కు అనుకూలంగా 144 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. దీంతో బల పరీక్షలో విజయ్ ప్రభుత్వం నెగ్గినట్టు స్పీకర్ ప్రకటించారు. అనంతరం తమిళనాడు శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఎన్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్ రంగస్వామి ప్రమాణ స్వీకారం చేశారు.
పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కైలాష్ నాథన్ రంగస్వామి చేత ప్రమాణం చేయించారు. పుదుచ్చేరి సీఎంగా రంగస్వామి 5వ సారి బాధ్యతలు చేపట్టనున్నారు. ఎన్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు, బీజేపీ ఎమ్మెల్యే నమశివాయం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్తో పాటు పలువురు కీలక నేతలు హాజరయ్యారు. యానాం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మల్లాడి కృష్ణారావు తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. 30 సీట్లు ఉన్న పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 18 స్థానాల్లో గెలిచింది. సిబిఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. 85% మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని ఎగ్జామినేషన్ కంట్రోలర్ సన్యాం భరద్వాజ్ తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఉత్తీర్ణత 3% తగ్గిందని చెప్పారు. 17,000 మందికి పైగా విద్యార్థులు 95% పైగా మార్కులు సాధించారని వెల్లడించారు. 94,000 మందికి పైగా విద్యార్థులు 90% పైగా స్కోర్ చేశారని వివరించారు. 163,000 మందికి పైగా విద్యార్థులు 1 లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యారని సన్యాం భరద్వాజ్ తెలిపారు. బాలికల్లో 88% మంది ఉత్తీర్ణత సాధించగా బాలురులో 82% ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది సిబిఎస్ఈ 12వ తరగతి సమాధాన పత్రాలను ఆన్ స్క్రీన్ మార్కింగ్ పద్ధతిలో డిజిటల్ గా మూల్యాంకనం చేశారు. ఇందుకోసం ఉపాధ్యాయులకు ముందస్తుగా శిక్షణ ఇచ్చారు. అంతర్జాతీయ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనా పర్యటన ప్రారంభమైంది. బీజింగ్ చేరుకున్న ట్రంప్లకు చైనా ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో చైనా రాజధానికి చేరుకున్న ట్రంప్నకు చైనా ఉపాధ్యక్షుడు హాన్జింగ్, ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. సైనిక గౌరవ వందనం, మిలిటరీ బ్యాండ్ ప్రదర్శనలతో స్వాగత వేడుక వైభవంగా సాగింది. ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ల మధ్య గురువారం జరగనున్న ద్వైపాక్షిక చర్చలపై ప్రపంచ దేశాల దృష్టి నెలకొంది. ముఖ్యంగా ప్రస్తుతం కొనసాగుతున్న ఇరాన్ యుద్ధం, ఇరు దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య వివాదాలు, తైవాన్కు అమెరికా ఆయుధ విక్రయాల వంటి కీలక అంశాలపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించనున్నారు. వ్యాపార సంబంధాలతో పాటు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు గరిష్ట స్థాయికి చేరిన ఈ తరుణంలో అగ్రరాజ్యాల అధినేతల చర్చలు అంతర్జాతీయ సమీకరణాలను మార్చే అవకాశం ఉంది. గురువారం జరిగే అధికారిక విందులో ఇరు దేశాల మధ్య కొన్ని కీలక ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది.